సార్ ఎస్ఐపి మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సరిగ్గా రిటర్న్సే లేవు. ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. రీజన్ ఏమై ఉండిద్ది? అసలు నిజంగానే మనం ఎస్ఐపి ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక టార్గెట్ అని పెట్టుకుంటాం. ఆ టార్గెట్‌ని మనం రీచ్ అవుతామా? రీచ్ అవ్వలేమా? ఎందుకు 3 ఇయర్స్ నుంచి సరిగ్గా రిటర్న్స్ లేవు? మార్కెట్ వాలటిలిటీ, మార్కెట్ డౌన్ అయింది. 2024 సెప్టెంబర్ తర్వాత ఆల్ టైమ్ హై 86,000 సెన్సెక్స్‌కెళ్ళి ఈరోజు సుమారుగా 77, 78,000 ఉంది. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల మార్కెట్స్ అక్కడక్కడే ఉంటుంది. లాస్ట్ 3 ఇయర్స్ జీరో రిటర్న్స్. సో ప్రజలు ఏమనుకుంటారంటే, అంటే ఎస్పెషల్లీ 10 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి సిప్ చేస్తున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమిటంటే జీరో రిటర్న్స్ చూస్తే సిప్‌లో వెల్త్ క్రియేట్ అవుతుంది అన్నది అపోహ అని అనుకుంటారు. కానీ సిప్‌లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఈక్విటీస్‌లో 10-12% కంఫర్టబుల్‌గా వస్తుంది. ఏమిటి ఉదాహరణ అంటే ఇప్పుడు 2026 అండి. 2016 నుంచి ఎవరైతే బీఎస్ఈ 500 ఆర్ ఎన్ఎస్ఈ 500 అంటే బీఎస్ఈ 500 అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో టాప్ 500 కంపెనీస్. ఎన్ఎస్ఈ 500 అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ టాప్ 500. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 12.7% సిఏజీఆర్ రిటర్న్స్ వచ్చినాయి. అంటే సుమారుగా 13%. దీన్ని బెంచ్ మార్క్‌గా తీసుకొని అంటే బీఎస్ఈ 500ని బెంచ్ మార్క్‌గా తీసుకున్న ఫండ్స్ ఏమిటంటే డైవర్సిఫైడ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. యావరేజ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 15% ఇచ్చింది. అంటే ఎవరైతే 2016 నుంచి స్టార్ట్ చేసి నెలకి 10,000 లెక్కన 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు వాళ్ళ వెల్త్ 27 లక్షలైంది. అంటే 15%తో గ్రో అయ్యి 27 లక్షలైంది. అయితే ఈ ఫండ్‌లో కూడా లాస్ట్ 3 ఇయర్స్ జీరో రిటర్న్స్. అది అర్థం చేసుకోవాలి.